హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు ప్రభు మనకి ఇచ్చున్నాడు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆయనను నామమును మహిమపరచవలసిన మనం ఉదయమునే ఆయనతో దినచర్య ప్రారంభిస్తే దినమంతా ఆయన సన్నిధితో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. రండి, ఒక చిన్న ప్రార్థనతో ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, మరొకసారి నాయన మా స్థితిని మేము గ్రహించుకున్నట్లు నీ వాక్యములు మమ్మల్ని మేము చూచుకొని దిద్దుకున్నట్లు మా స్థితిని మేము గ్రహించి పశ్చాత్తాపడి నీ కృప కొరకు వేడుకున్నట్లు మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, రోజు మీరు సిద్ధపడి ఆఫీస్కో, స్కూల్కో, పనికో, బయటకో వెళుతున్నప్పుడు అద్దం దగ్గరికి వెళ్తారు కదా, మీ లోపాలు సరిచేసుకుంటారు కదా. మరి మనం ప్రతిరోజు దేవుని ముందు ఎలా ఉన్నాం అని తెలుసుకోవడానికి, మన అంతరంగం ఎలాగుందని గ్రహించుకోవడానికి వాక్యం అనే అద్దం దగ్గరికి రావాలి. వాక్యములో మన స్థితి మనకు బయలుపరచబడుతుంది. అందుకే వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు జవాబులు ఇస్తాడు. ఒక్కసారి మీరు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నామండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు. చూడండి ఎలా ముమ్మరంగా యుద్ధాలు జరుగుతున్నావు. ఆ పట్టణాన్ని పట్టుకోవాలి, ఈ పట్టణాన్ని పట్టుకోవాలి, ఆ ప్రాంతాలను మనం జయించి స్వాధీనపరుచుకోవాలని దేశం మీదకు దేశం ఎలాగూ తిరగబడుతున్నారో, ఎలాగూ ఏదో చేస్తామని ఎలాగూ ఒకరినొకరు నాశనం చేసుకుంటున్నారో చూడండి. సంవత్సరాల తరబడి కట్టబడిన పట్టణాలను క్షణాలలో కూల్చివేసేటట్టు, కాల్చివేసేటట్టు ఏమి అణుగుండు బాంబులను వేస్తూ ఎన్ని అమాయకుల ప్రాణాలను వెలుగుంటున్నారు. ఎంతమంది వీధుల పాలై తిండి తిప్పలు లేని పరిస్థితులకు చేరుతున్నారు. ఒక వ్యక్తి, నా దగ్గర సైన్యం ఉంది కదా, నా దగ్గర అధికారం ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నా దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, బాంబులు ఉన్నాయి కదా, ఏంటండి అని ఒకరి మీద ఒకరు పడటం చూస్తున్నామండి. పెద్ద గొప్పేటి నాశనం చేయటం, ఒకరినొకరు నాశనం చేసుకోవడం కంటే అంతకంటే హీనమైన దశ ఇంకోటి లేదండి. మనం ఒకరి క్షేమాభివృద్ధి ఒకరు కోరాలని వాక్యం చెప్తుంది. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని ప్రభు చెప్పాడు. కానీ ఇవాళ ఎందుకు ఈ యుద్ధాలు, ఎందుకు ఈ పోరాటాలు? మన మనస్సును అదుపులో పెట్టుకోలేకపోతున్నాం. తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు. నీ మైండ్, మనసు అంటే మైండ్ వస్తుందండి ఇంగ్లీష్లో. నీ మైండ్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. నీలో వచ్చే ఉద్రేకాలన్నిటికీ మూలమైన ఆ మనస్సులో వచ్చే ద్వేషం, ఈర్ష్య, కోపం, పగ, ఆ పాప కార్యాలు, వాటిని విచ్చలవిడిగా వదిలేసి మనుషుడు ఎంత హీనస్థితికి దిగజారిపోతున్నారో చూడండి. మనం ఏది వింటున్నామో, ఏది చూస్తున్నామో, ఎలాగో ఎడ్యుకేట్ అవుతున్నామో, ఏది నేర్పించబడుతున్నామో దాని ప్రకారంగా మన మనస్సు పాడైపోద్దండి. దేవుడు మంచి మనసు ఇచ్చాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఒకరికొకరు హాని చేసుకుంటున్నారు. ఈ రోజున బయట నుండి వచ్చే యుద్ధాలకు మనం భయపడుతున్నాం, కానీ నీ అంతరంగంలో జరిగే యుద్ధం గురించి నీవు ఎప్పుడన్నా ఆలోచించావా?
మీ మనసులో ఉన్న పోరాటాలలో ఎవరు జయిస్తున్నారు? నీత, అనీత, దేవుడా, అపవాద? కీడుకు చేయటానికి త్వరపడుతున్నావా? మేలు చేయుటకు ఆశపడుతున్నావా? ప్రతిసారి మన మనసులో ఈ సందిగ్ధత ఉంటుందండి. ఒక ఆశ వచ్చినప్పుడు ఇది చెయ్యాలి అని ఒక పక్క, ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇది పాపం అని చెప్పే మరొక ప్రక్క నీ హృదయంలో పోరాటం జరుగుతుంటుంది. కానీ నీవు ఏ రీతిగా నీ మనసును నింపుకుంటున్నావో దాన్ని బట్టి నీ యొక్క బలం, నీ ఫోర్స్, నీ యొక్క ప్రేరేపణ దుష్ట కార్యాలతో నింపుకుంటే దుష్టత్వం చేయటానికి, దేవుని ప్రేమతో, దేవుని కార్యాలతో నింపబడితే క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండడం బైబిల్ చెప్తున్నాడు. ఏంటా మనసు? ఇతరుల గురించి ఆలోచించే మనసు, జాలి కలిగిన మనసు, ప్రేమ కలిగిన మనసు, త్యాగం చేయటానికి ఆశపడే మనసు. ఇవాళ హాని చేయడానికి తొందరపడుతున్నారు, కీడు చేయడానికి తొందరపడుతున్నారు. తమ మనసు నిండా ద్వేషం, ఈర్ష్య నింపుకొని హృదయాలను, జీవితాలను తాము పాడు చేసుకుంటూ మరనేకులను పాడు చేసేవారిగా ఉంటున్నారు. తన మనస్సును అదుపులో పెట్టుకున్న వారు ధన్యులు. సాతాను కూడా రండి ఈ రోజుల్లో బహిరంగమైనటువంటి యుద్ధం చేయటం లేదేమో కానీ, నీవు క్రియలలో, అసభ్యమైన పాప కార్యాలలో పాల్గొనటం లేదేమో కానీ, వాటిని నువ్వు వ్యతిరేకించగలుగుతున్నావేమో కానీ, క్రియలలో చేసే వ్యభిచారము, క్రియలలో చేసే హత్యలు, దొంగతనములు, మోసములు, కానీ నీ మనస్సులో ఊడిపోతున్నావు. నీ మనస్సు వాటితో ప్రభావితమవుతుంది. ఒక బిడ్డ పెరుగుతుండగా ఆ బిడ్డను సరైన పద్ధతిలో మనం పెంచితే వాడి మనసు కరెక్ట్గా ఉంటుందండి. ఇవాళ హృదయాన్ని గురించి ఆలోచించేవారు, నీతి న్యాయాలు కలిగి ఉండాలని ఆశపడేవారు, దేవుడిచ్చిన బిడ్డలను దేవుని వాక్యంతో క్రమశిక్షణలో పెంచాలని ఆశ కలిగిన తల్లిదండ్రులు బహు అరుదైపోతున్నారు. అందుకే నేటి యువత అదుపు ఆజ్ఞ లేకుండా తిరగబడటం, ఎంత చిన్న వయసులోనే తమ జీవితాలలో అర్థం లేని బ్రతుకుతూ వ్యర్థపరుచుకుంటున్నారు. నీ మనస్సు దేవునికి అప్పగిస్తే, నీ హృదయంలో ప్రభువుకు చోటిస్తే, నీవు వాక్యముతో నీ హృదయాన్ని నింపుకుంటే ప్రతి పాపమును నీవు పసిగట్టగలుగుతావు, వాటిని ఎదిరించగలుగుతావు, జయించగలుగుతావు. మన బిడ్డలు పెరుగుతుండగా స్కూల్స్కి వెళ్తున్నారు. ఇదిగో స్కూల్స్ తెరిచారు, కాలేజెస్ తెరుస్తున్నారు. పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత వారు ఏ బోధ వింటున్నారు, ఏ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, లోక కార్యాలతో నిండిపోతున్నారు. గంటల తరబడి వాళ్ళు స్కూల్స్లో సమయం గడుపుతున్నారు. వారానికి 40 గంటలు, 45 గంటలు కాలేజీల్లో, స్కూల్స్లో ఉంటారట. మరి ఇంటిలో ఉన్న కొద్దిసేపు తల్లిదండ్రులుగా మీరు వారి పట్ల బాధ్యత తీసుకుంటున్నారా? వారికి మంచి ఆహారం పెడుతున్నారు, వస్త్రాలు కొనిస్తున్నారు, ఫీజులు కడుతున్నారు. కానీ వారి మనస్సులో దేవునికి స్థానం ఇచ్చినట్లు, వారి హృదయాలలో యథార్థత కలిగి జీవించినట్లు వారిని క్రమశిక్షణలో పెంచుతున్నారా? వారికి దేవుని దైవజ్ఞానాన్ని బోధిస్తున్నారా? ఈ రోజున తల్లిదండ్రులుగా మనం విఫలమైన మూలానే మన బిడ్డలు విపరీతమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత మనం హల్లబో దిబో అని నా బిడ్డలు అలా అయిపోయారా అని దుఃఖిస్తూ ఉన్నాం. మనస్సును అదుపులో పెట్టుకోవటం చాలా అవసరమండి. నిన్ను నీవు కంట్రోల్ చేసుకోకుండా, నీవు అదుపు పెట్టుకోకుండా నువ్వు ఎవరిని అదుపులో పెట్టలేవు. అందుకే పౌలు అన్నాడు, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమోనని నన్ను నేను నలగగొట్టుకుంటున్నాను.
మనం ఇతరులకు ఏం బోధిస్తున్నామో, ఏం చెబుతున్నామో దాని ప్రకారంగా మనం బ్రతికి చూపించాలి. ముఖ్యంగా మన పిల్లలండి చాలా సూటిగా ఉంటారు, చురుగ్గా ఉంటారు. వారు మనం ఏం చెప్తున్నామో అనేది వినరేమో కానీ ఖచ్చితంగా వారు మన జీవిత శైలిని పరిశీలిస్తూ ఉంటారు, మన జీవిత విధానాన్ని గమనిస్తూ ఉంటారు. దానిని బట్టే వారిలో క్రియ జరుగుతుంది. చెప్పుదురే కానీ చేయరన్న పరిచయుల భక్తి చాలా ఉంది ప్రపంచంలో. చేసి చూపించిన క్రీస్తులాగా మనం జీవించినప్పుడే మన జీవితంలో అదుపు పెట్టుకోగలుగుతాం, ఇతరులను అదుపులో ఉంచగలుగుతాం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రార్థనలో పోరాడాడు. మన మనసు మార్చుకోవడానికి మందులు మాకులు లేవండి. మన హృదయ మార్పిడి చేసుకోవడానికి చెడ్డ మనసు తీసి కొత్త మనసు పెట్టుకుందామంటే మన వల్ల కాదు. కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన స్వభావం నీకు ఇచ్చదను అన్నమాట అక్షరాల నిజం. నీ మనసు అదుపు తప్పుతుందా? నీ మనసు నీ స్వాధీనంలో ఉందా? నీ మనసులో నీకు విజయం ఉందా? నీ మనసులో స్థిమితం ఉందా? ప్రశాంతత ఉందా అని పరిశీలించుకోండి. పోరాటాలు బయట ఎన్నున్నాయో ఏమో కానీ అంతరంగంలో చాలామందికి పోరాటమే పోరాటం. రెండింటి మధ్య సతమతమవుతూ తమ మనసులో చెదిరిపోతున్నారు. కొందరు ద్విమనస్కులై ఉండడానికి, అంటే ఇక్కడొక మాట అక్కడొక మాట, ఇక్కడొకలాగా అక్కడొకలాగా, ఎమ్మతం సమ్మతం ఏ ఎండక గొడుగు అన్నట్టుగా అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నారే కానీ పరివర్తన చెందాలని వెలుగుతో చీకటికి సంబంధం లేదు. కీడుకు మేలుకు పొత్తు కుదరదు. చెడు మంచి కలవదు. వెలుగు చీకటులు ఒకటవ్వవు అని గుర్తించకుండా ఎటుగాని పరిస్థితుల్లో మిగిలిపోతున్నారు. హృదయంలో జయం కావాలంటే నీ హృదయాన్ని నీవు అదుపులో పెట్టుకోలేవు కనుక, నీ హృదయాన్ని నీవు చక్కబెట్టుకోలేవు, సరి చేసుకోలేవు కనుక. అవును, మరి నువ్వు ఎన్నిసార్లు అంటావు ఇంకెప్పుడు నేను తిట్టను, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, ఇంకెప్పుడు ఇలా ఉండను అనుకుంటున్నావు, కానీ నీ వల్ల కాలేదే. అందుకే నీ హృదయం ప్రభువుకి అప్పచెప్పు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మని ప్రభు అడుగుతున్నాడు. పాడైపోయిన హృదయాన్ని సరిచేయగలిగిన వాడు. రిపేర్ అయిపోతే ఒక కారు చూడండి, మెకానిక్ ఇస్తే హీ విల్ సెట్ ఇట్ రైట్. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ హృదయాన్ని బాగు చేసి నూతనపరిచి నూతన మనస్సు నీకు ఇస్తాడు, నూతన బుద్ధి నీకు ఇస్తాడు, నూతన హృదయం నీకు ఇస్తాను అని చెప్పిన ప్రభు మన జీవితాలలో దీవించబడినట్లుగా మనం మాటల్లో, మనోవాక్కాయ కర్మలలో, మన మనస్సులో, మన మాటల్లో, మన క్రియల్లో యథార్థత కలిగి ఒకే రీతిగా ఉండటకు పరిశుద్ధాత్ముడు మనకి ఏకాత్మను, ఏకదృష్టిని, ఏక మనస్సును అనుగ్రహిస్తాడు. మీ మనస్సు పలు విధములుగా చెదిరిపోతుందా? నిరుత్సాహంతో కృంగిపోతుందా? అసూయ ద్వేషములతో పోరాడుతున్నారా? నిన్ను నీవే అసహించుకుంటూ నీ జీవితాన్ని నీవే మెచ్చుకోలేని, క్షమించుకోలేని పరిస్థితుల్లో అసమాధానంతో సాగుతున్నావా? నీ మనస్సును ప్రభుకిమ్ము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనడం వానిని పూర్ణ శాంతము గలవానిగా నీవు కాపాడుదువు అని చెప్పబడినట్లుగా ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రభువుకు నీ నిజస్థితిని చెప్పుకుంటే ఆయన నిన్ను సరిచేయగలడు. ఒక డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అబద్ధాలు ఆడకూడదట. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ వ్యాధి నుండి నీవు విడుదల పొందాలంటే నీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, కానీ నీకేమీ లేదు బాగానే ఉన్నానని చెప్తే నీకు వైద్యం ఎలా దొరుకుతుంది? ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ న్యాయం కావాలనుకున్నప్పుడు నీ స్థితి వారికి తెలియకుండా వారు నీ పక్షంలో ఎలా వాదిస్తారు? అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ నిజస్థితిని, నీ హృదయ స్థితిని ఆయన సన్నిధిలో చెప్పుకున్నప్పుడు ఆయన నిన్ను స్థిరపరుస్తాడు, నీ మనసుకు నెమ్మదినిస్తాడు. ఎన్ని శోధనలు, పోరాటములు కలిగిన జయించగలిగిన ఆధ్యాత్మిక శక్తినిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు పలు విధములుగా మా ఆలోచనలు చెదిరిపోతుండగా, మా తీర్మానాలు ఎన్నోసార్లు నిన్ను దుఃఖపరిచేవిగా, హానికరమైనవిగా,
ఏమాత్రము ఎవరికీ ప్రయోజనం లేని వారిగా ఉండటం మేము గమనించినప్పుడు మా మనసులో మేమేమై ఉన్నామో అదే మా నిజస్థితిని గ్రహించి ఏదేదో సాధించాను అని చెప్పుకున్నట్టు కంటే నా మనస్సును అదుపులో పెట్టుకోవటం నేను నేర్చుకున్నాను. నా దేవుడు ఆత్మశక్తి ద్వారా నా శరీర కార్యాలను నేను జయించటకు ప్రభువు సహాయం చేస్తున్నాడు అన్న విశ్వాసం మాకు కలిగినట్లుగా మా నిజస్థితిని నీ సన్నిధిలో చెప్పుకుంటూ నీవిచ్చే విడుదలతో జయ జీవితాలు జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం అండి. మనం ఈ ప్రార్థనా వసతుల భారాలు 954041 954041 అనే నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ఒకవేళ ఇండియాలో కాకుండా మీరు ఏ దేశంలో ఉన్నా వేరే నెంబర్ ఇచ్చాము, ఎందుకంటే మిమ్మల్ని గుర్తించడానికి, మీకోసం ప్రార్థించడానికి, రిప్లై ఇవ్వడానికి 91001008 నెంబర్ని ప్రత్యేకంగా మీ కొరకు ఇస్తున్నాం. వాట్సాప్ ఛానల్ని మీరు స్కాన్ చేసుకోండి. మీ ప్రార్థనా అవసరతల భారాలు ఏ దేశంలో నుంచి మీరు వీక్షిస్తున్నారు, మీ పేరు, ఊరు డీటెయిల్స్తో పాటు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకోసం వ్యక్తిగతంగా, సంఘపరంగా మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు జయమిస్తాడు. మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీరు షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే ఇతర భాషల్లో కూడా ఈ యూట్యూబ్లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, కన్నడ ఛానల్స్ కూడా ఉన్నాయి. మీరు డాక్టర్ జైపాల్ లాంగ్వేజ్ నేమ్ కొట్టి అవి కూడా మీరు ఇతరులకు ఆ భాషల వారికి మీరు షేర్ చేస్తే ఈ పరిచయంలో మీరు పాలిభాగస్తులైన వారిగా ఉంటారు. ఇది ప్రభు చిత్తమైతే ఈ 4, 5, 6 తారీఖుల్లో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో రిపెంట్ కాన్ఫరెన్స్ని లార్డ్స్ చర్చ్ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3 రోజుల కాన్ఫరెన్స్లో అనేక మంది యవనస్తులు పశ్చాత్తాపడి ప్రభుని ఎరగాలని, మనసులో రూపాంతరం పొంది ప్రభు బిడ్డలుగా మారాలని ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రార్థనతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి, మీ యవనస్తుల్ని పంపించండి, మీరు రండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు చిత్తమైతే చివరి రోజు నేను కూడా ఆ కాన్ఫరెన్స్లో వాక్యం అందించడానికి సిద్ధపడుతున్నాను. ప్రభు సన్నిధి బలముగా ఉండినట్లుగా, వాతావరణం, వర్షం అదుపులో ఉండినట్లుగా మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకున్నాను. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. జూలై 15వ తారీఖు విజయవాడలో ఒక ప్రత్యేకమైన అభిషేక మీటింగు, కాలింగ్ అండ్ అనాయింటింగ్ అనే మీటింగ్ ఉంది. ముఖ్యంగా విశ్వాసుల కొరకు, సేవకు ఆశపడేవారు, సిద్ధపడేవారి కొరకు. అది జూలై 15th నేను సేవకు వచ్చిన రోజు, 54 సంవత్సరాల క్రితం. దేవుడు మరి అనేక మందిని అభిషేకించి ఆయన సేవలో నిలబెట్టాలని ఆ రోజు విజయవాడలో వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం. మీరు జూమ్లో లైవ్లో ఉండేవారు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారని ఎదురు చూస్తున్నాం.